ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఆడికి అలాగే అవ్వలేరా? వద్దండి, మావాడు అట్టటోడు కాదు. ఆగాగు, వాడు అట్లాంటోడు. సార్, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి. మావాడికి కోర్టులు కేసులు ఏం కొత్త కాదు. నువ్వు ఎవరి టీం డాడీ? నా టీమా వాళ్ళ టీమా? నువ్వు ఈ నెల 21 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డ్రెస్సులు వేసుకుంటోండి ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటోండి, ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. నెల్లూరు జైలుకు న్యాయమూర్తి రిఫర్ చేశారు. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. జడ్జి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు భాస్కర్ రెడ్డి. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. పోలీసులు తనను కొట్టారని భాస్కర్ రెడ్డి జడ్జి ఎదుట వాపోయారు. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ సాడీలు? నిజమే కదా సార్. కింద పని సంగతి చెప్పు. పోలీసుల తీరుపై న్యాయమూర్తి అసహనం కూడా వ్యక్తం చేశారు. భాస్కర్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకున్న జడ్జి, ఎవడు లోపలేస్తుండు, ఎవడు బయటికి తీస్తుండు, లైఫ్ అనేది ఒక జిందగీ అయిపోయింది సార్. భాస్కర్ రెడ్డిని కొట్టిన 2 సిఐలు ఒక ఎస్ఐకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. వివరణ ఇవ్వాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. భాస్కర్ రెడ్డికి మరోసారి స్పెషలిస్ట్ వైద్యుడి సమక్షంలో వైద్య పరీక్షలు చేయించాలన్నారు. ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్, నాకు మనకి సరిపోని ఎవరు. వైద్య పరీక్షలను వీడియో తీయాలని, వైద్య పరీక్షల అనంతరం హెల్త్ రిపోర్ట్ ను సీల్డ్ కవర్ లో ఇవ్వాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నెల 13న తన తండ్రి పెద్ద కర్మకు హాజరయ్యేందుకు భాస్కర్ రెడ్డికి న్యాయమూర్తి అనుమతినిచ్చారు. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాము? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంకా వైసీపీ మీడియా, సాక్షి మీడియా, వైసీపీ నాయకులు, ఇంకా లండన్లో ఉన్న కొంతమంది ఉన్నారు పిచ్చి డాక్టర్లు. చాలా మంది నేను మెసేజ్ పెట్టాను కింద, నెక్స్ట్ నువ్వే ఇండియాకి వస్తే నిన్ను అరెస్ట్ చేస్తారు, నెక్స్ట్ చేసేది నిన్నే, నువ్వు లైన్ లో ఉన్నావు, నీకు ఇంకా పెద్ద శిక్ష పడుతుంది, నువ్వు రాకురా, అది ఇది అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నా. ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంట్ కూడా తడిచిపోయింది, ఏడవట్లేదంట. మంది ఉన్నారు పిచ్చి డాక్టర్లు. వీళ్ళు పోస్టుల మీద పోస్టులు పెట్టేస్తూ ఉన్నారు. అరే, తండ్రి అంత్యక్రియలకు వస్తే ఈ విధంగా అరెస్ట్ చేస్తారా? మానవతా విలువలు లేవా? మానవతా నైజం లేదా అని. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత నేను కొన్ని కామెంట్స్ చూశానండి సోషల్ మీడియాలో. అతన్ని పోలీస్ స్టేషన్ లోనే చంపేయాల్సింది, లేపేయాల్సింది. ఈ గురుగారేం లేత కాదు బాబు, ఆయన పుట్టెడు దుఃఖంలో ఉన్న వ్యక్తి, తండ్రి చనిపోయి బాధలో ఉన్న వ్యక్తిని కొడితే ఆనందపడుతున్నారు. వాటికి ఏవేవో పెడార్థాలు తీస్తూ అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. అంటే నేరానికి మానవతా విలువలకు సంబంధం ఏంటి? నాకు తెలియదమ్మా. ఏ మర్డరో, దొంగతనమో, రేపో ఏదో చేశారు అని చెప్పేసి చేశారు, తప్పించుకు తిరుగుతున్నారు. ఇంట్లో ఎవరో చనిపోయారు, కుటుంబ సభ్యులు వస్తే వదిలేయాలా? నాకు అర్థం కావట్లేదు. పో బాబు, లండన్ పో, వెళ్ళిపోయి నీ నీచమైన పోస్టులు, నీచమైన దాడులు పెట్టేసుకోమని వదిలేయాలా? అతను ఏవో పోస్టులు పెట్టాడంట, ఆ పోస్టులు పెట్టినందుకు అతన్ని నరికేయాలి, చంపేయాలి అని మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన వాళ్ళనే ఒక ప్రశ్న అడుగుతున్నాను. నాకు దాదాపుగా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కలిపి 5,30,000 పైచులకు ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. కొన్ని లక్షల సార్లు తిట్టింటారు, అమ్మనాబూతులు తిట్టింటారు, ఇష్టారీతిని మాట్లాడారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, వ్యక్తిగతంగా తిట్టారు, దూషించారు, ఇవన్నీ చేశారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఈ సందర్భంగా తెలుగుదేశం వాళ్ళని, జనసేన వాళ్ళని నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క జనసేన కార్యకర్తను కానీ, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తను కానీ, మహిళను కానీ, ఎవరినైనా కానీ నేను ఎరా ఒరే అని తిట్టాను? నారా లోకేష్ తల్లిగారి దూషించినప్పుడు నేను ఖండించాను. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళలేదు, కులాల గురించి మాట్లాడలేదు, మతాల గురించి మాట్లాడలేదు, సమస్యలపైన నేను ఇంతవరకు మాట్లాడాను. ఆడవాళ్లపైన, పిల్లలపైన, కూటమిలోని పార్టీల అధినేతలపైన నీచాతి నీచమైన పోస్టులు పెట్టాడు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. పోలీసులు ఇప్పటిదాకా ఏం చేయలేకపోయారు కేసులు నమోదు చేసినా కూడా? అంటే లండన్లో ఉంటాడు కాబట్టి. లండన్ నుంచి అతను ఎందుకు రావట్లేదంటే ఇక్కడ అరెస్ట్ చేస్తారు కాబట్టి. ఆ టెన్షన్ నాకు ఉంది. తండ్రి చదివించాడు, లండన్ వెళ్ళాడు,
మరి చదువుతో పాటు సంస్కారం రావాలి కదా, అదేమీ రాలేదు. అదేంటే చాలా మంది బాగా చదువుకుంటారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ప్రభుత్వ ఉద్యోగులు వచ్చింది. మీరు చెప్తే పోతుందా? సో అంత్యక్రియలు చేస్తున్నప్పుడు కానీ పోలీసులు అసలు వెళ్ళలేదు, పట్టించుకోలేదు, వదిలేశారు. బట్ నిఘా అయితే పెట్టారు. అంత్యక్రియలు అయిపోయిన 4-5 రోజుల తర్వాత అతను ఓ పని మీద కృష్ణా జిల్లా వస్తే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే క్రమంలో ఈ భాస్కర్ రెడ్డి సోదరుడు ఓబుల్ రెడ్డి ఒక మహిళా కానిస్టేబుల్ పైన చేయి కూడా చేసుకున్నాడు అడ్డుకొని. సో అతను కూడా అరెస్ట్ చేశారు. చాలా గొప్ప పని చేశావు. మొత్తానికి వీళ్ళకి మంచి ట్రీట్మెంటే జరిగింది. ఎందుకంటే ఇలాంటి నీచమైన పోస్టులు పెట్టడం వెనక ఎవరున్నారు, ఎవరు ఆదేశాలతో పెట్టావు? ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటి అని విచారించారు. సమాధానం చెప్పకపోవడంతో తమదైన శైలిలో విచారిస్తే నిజాలని గక్కేశాడు. మీరెక్కడ పడితే అక్కడ పెట్టకండి, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన